అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 22వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ, అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఒక సాధారణమైనటువంటి రోజు కాదు. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనులు కదలడం మొదలయ్యే రోజు. మీ యొక్క మనస్సులో నడుస్తున్నటువంటి ఆందోళనలు ఒక్కొక్కటిగా తగ్గిపోతూ ఆశలు మళ్ళీ వెలుగు నింపే రోజు. కానీ అదే సమయంలో కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మధ్యలో చెప్పబోయే ఒక ముఖ్యమైనటువంటి పరిహారం మీ యొక్క అదృష్టాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మీకు శుభ సంఖ్య, శుభ రంగు, శుభ దిశ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపటి రోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఆనందం కనిపిస్తుంది. చాలా రోజులుగా వాయిదా పడినటువంటి పనులు పూర్తి చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీ యొక్క తెలివితేటలతో పరిస్థితులను అదుపులోకి తెచ్చుకుంటారు. మీ యొక్క మాటలకు విలువ పెరుగుతుంది. కొంతమంది మీ యొక్క నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం ఉన్నా చివరికి మీరే సరైనటువంటి వారిని నిరూపించుకుంటారు. వ్యాపారస్తులకు ఈరోజు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు కలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో నష్టపోయినటువంటి డబ్బులు కొంత తిరిగి వచ్చే సూచనలు కూడా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా పెద్దగా సమస్యగా మారవు. అయితే ఎవరి మీదైనా అతి నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా సంతకాలు చేసే ముందు పత్రాలను పూర్తిగా చదవండి. కుటుంబ విషయాలలో రేపటి రోజు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. చిన్న విషయాలకే కోపం రావటం వలన మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీ యొక్క మాటలను కాస్త జాగ్రత్తగా ఉపయోగించండి. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్నటువంటి దూరం తగ్గి మళ్ళీ ప్రేమాభిమానాలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెళ్లి కాని వారికి ఒక మంచి సంబంధం గురించి కూడా సమాచారం వస్తుంది. విద్యార్థులకు ఇది కష్టానికి తగినటువంటి ఫలితం వచ్చే సమయం. చదివినది గుర్తించుకోవటం, పరీక్షల్లో మంచి మార్కులు రావటం కూడా జరుగుతుంది. అయితే మొబైల్, సోషల్ మీడియా మీద ఎక్కువ సమయాన్ని వృధా చేయవద్దు. ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీ ముందుకు రావచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. డబ్బు వచ్చినంత వేగంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అవసరం లేనటువంటి కొనుగోళ్లను తగ్గించాలి. కొందరికి పాత అప్పులు తీర్చే అవకాశం కూడా ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు తొందరపడవద్దు. ఒకసారి పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. బయట ఆహారం తగ్గిస్తే చాలా మంచిది. ఉదయం కొద్దిసేపు నడక లేదా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రేపటి రోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీ యొక్క జీవితంలో ఎప్పటి వరకు మీరు వెనక్కి లాగినటువంటి కొన్ని నెగిటివ్ ఆలోచనలు కూడా మెల్లగా దూరం అవుతాయి. మీరు మళ్ళీ ధైర్యంగా ముందడుగు వేయడానికి సిద్ధమవుతారు. కొందరు మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీ యొక్క రహస్యాలను అందరితో పంచుకోవద్దు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్త వినిపించవచ్చు. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఒక కొత్త మార్గం కూడా కనిపిస్తుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి ఆత్మవిశ్వాసంతో ఉంటే విజయం మీదే. ప్రేమ విషయాలలో కొంత భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తి నుంచి మంచి స్పందన కూడా రావచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. ఒక చిన్న అపార్థం పెద్ద గొడవకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఓర్పు చాలా అవసరం. ఈరోజు దేవుని యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలంటే ఉదయం సూర్యనారాయణునికి నీళ్లను అర్పించి ఓం సూర్యనారాయణ మహ అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. అలాగే హనుమాన్ ఆలయానికి వెళ్ళి బెల్లం లేదా వడమాల సమర్పిస్తే అడ్డంకులు తొలగే సూచనలు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిహారం గురించి కూడా తెలుసుకుందాం. రేపు సాయంత్రం ఒక ఎర్రటి గుడ్డలో కొద్దిగా శనగలు పెట్టి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో దానం చేయండి. ఇలా చేస్తే మీ మీద ఉన్నటువంటి దృష్టి దోషం తగ్గి ఆర్థిక సమస్యలు క్రమంగా దూరం అవుతాయి. జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అలాగే ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించే సమయంలో కొద్దిగా కర్పూరం వేసి హారతి ఇస్తే నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. అదేవిధంగా
ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు కొత్త పరిచయం జీవితాన్ని మార్చే స్థాయిలో ఉండవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం అకస్మాత్తుగా రావచ్చు. అందుకే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లను నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వినయంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మీ యొక్క మాటల వలనే మంచి అవకాశం మీ చేతిలోనికి రావచ్చు. అదేవిధంగా కొంతమంది మీపై నమ్మకం పెట్టుకుని ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత అప్పగించే అవకాశం ఉంటుంది. దాన్ని సరిగ్గా పూర్తి చేస్తే భవిష్యత్తులో మంచి పేరును కూడా సంపాదిస్తారు. రాత్రి సమయానికి మీ యొక్క మనసులో కొంత ప్రశాంతత కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు నా యొక్క జీవితం మారబోతుంది అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు. దేవునిపై నమ్మకం ఉంచి ముందుకు వెళితే విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అదేవిధంగా మీకు రేపటి శుభ సంఖ్య 9, శుభ రంగు ఎరుపు, శుభ దిశ తూర్పు. రేపటి రోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, కొత్త ఆశలు తీసుకువచ్చే రోజు. అయితే కోపాన్ని అదుపులో పెట్టుకుని ఓర్పుతో ముందుకు వెళితే అదృష్టం పూర్తిగా మీ వైపే ఉంటుంది. ఇటువంటి ప్రతిరోజు రాశి ఫలాల కోసం మా యొక్క ఛానల్ చూడండి.